తల్లి కడుపులో ఉండగానే అభిమన్యుడు పద్మవ్యూహాన్ని ఛేదించే విద్యని నేర్చుకున్నాడని మనం చిన్నప్పుడు పురాణాల్లో చదువుకున్నాం. కళ్ళు తెరిచి ఈ ప్రపంచంలోని ఏ పదార్థాన్ని చూడని పసిగుడ్డు అంత ఘనకార్యం ఎలా చేశాడని అప్పట్లో అబ్బురుపడ్డాం. కారణజన్ముడు కాబట్టి ఆ మాత్రం టాలెంట్ కామనే అయ్యుంటుందని తర్వాతి రోజుల్లో సరిపెట్టుకున్నాం. మైథాలజీ మీద జడ్జిమెంట్ ఇచ్చే విషయం పక్కన పెడితే అసలు మన పుట్టుక గురించి మనకు తెలిసిందెంత? ఈ భూప్రపంచం మీద ప్రాణికోటిలో మనము ఒకటయ్యేందుకు ఎవరు చెల్లించిన మూల్యం ఎంత? అదే ఈ వారం రహస్యం. అనగనగా ఒక చిన్న జీవి ఉండేది. సూది మనం మోపినంత పరిమాణాన్ని కూడా ఆక్రమించిన దానికి ఒక కొత్త తోడు కావాలనిపించింది. తన జాతికి చెందిన లక్షల మందిని కాదని వేరే ప్రపంచాన్ని వెతుకుతూ బయలుదేరింది. అక్కడ దానికి తనకన్నా చాలా పెద్దదైన కొత్త తరహా ప్రాణి కనిపించింది. ఏమాత్రం సందేహించకుండా దాంతో చెలిమికి సిద్ధపడింది. దేహాలు ఐక్యమైపోయేంతగా పెనవేసుకుపోయిన ఆ రెండు జీవితాలు కలిసి 9 నెలల తర్వాత ఒక కొత్త సృష్టికి నాంది పలికాయి. అనగనగా అంటూ మొదలైన ఇది ఆ ఒక్క జీవి కథే కాదు, మనిషి కథ, మనందరి కథ. అది ఒక ప్రాణి జీవితంలోని అత్యంత సంక్లిష్టమైన తరుణం. తోడుగా నిలిచే ఏ జీవి లేని అంధకారంలోనే దాని ప్రయాణం. ఒక్కో అవయవాన్ని కూడా తీసుకుంటూ అవిశ్రాంత జీవన సమరానికి అది చేసే ప్రయత్నంలో మానవాళికి దారి చూపిన మర్మాలున్నాయి. సృష్టి గమనానికి నడకలు నేర్పిన ధర్మాలున్నాయి. ఆ ఏకాంత ప్రస్థానంలో అది ఎదుర్కొనే అనుభవాలేమిటి? దానిని మనిషిగా మలిచే పరిణామాలేమిటి? ఒక మనిషి వయసును తెలుసుకోవడానికి అతను పుట్టిన తేదీ నుండి లెక్కలు వేసి చెబుతాం మనం. కానీ ఆ మనిషి ప్రయాణం అతను జన్మించడానికి 9 నెలల ముందే మొదలైందని తెలిసి కూడా ఆ విషయాన్ని విస్మరిస్తాం. నిజానికి ఒక మనిషి జీవితంలో అత్యంత కీలకమైన దశ అతను తల్లి కడుపులో గడిపిన సమయమే. భావి జీవితానికి కావలసిన నైపుణ్యాలను సంతరించుకోవడానికి, బాహ్య ప్రపంచంలోని పరిస్థితులను ఎదుర్కోవడానికి అతను సంసిద్ధుడయ్యేది అక్కడే. అవధులంటూ లేని అనంత విశ్వంలో భాగస్వామిగా మారడానికి ప్రయత్నించే శిశువు ఆ జీవన పర్యంతం యాంత్రికంగా చేస్తూ పోవాల్సిన జీవక్రియల్ని అక్కడే నేర్చుకుంటాడు. బయటికి రాగానే కొత్త లోకపు వాతావరణానికి కూడా అంతే తేలిగ్గా అలవాటు పడిపోతాడు. ఈ 9 నెలల ఏకాంత జీవితంలో అతను ఏ అనుభవాల్ని ఎదుర్కొంటాడు, ఎలాంటి మార్పులకు లోనవుతాడు? ఇవన్నీ ఒకప్పుడు సమాధానం లేని ప్రశ్నలు. కానీ ఇప్పుడు అభివృద్ధి చెందిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశించలేని చోటంటూ లేదు. అందుకు ఆ చిన్నారి ఒంటరి ప్రపంచం కూడా అతీతం కాదు. ఆరోగ్యవంతుడైన ఒక పురుషుడి నుండి ఒకేసారి కొన్ని లక్షల శుక్రకణాలు విడుదలవుతాయి. ప్రతి కణంలో అతనిలోని అణువణువుకి సంబంధించిన జెనెటిక్ కోడ్ నమోదు చేయబడి ఉంటుంది. మానవ శరీరంలోని అతి చిన్న కణమైన ఈ స్పర్మ్ నిమిషానికి అంగుళంలో 10వ వంతు దూరాన్ని అధిగమిస్తూ ప్రయాణం చేస్తుంది. స్త్రీ శరీరంలోని ఫెలోపియన్ ట్యూబ్స్ అని చేరుకోవడం దాని లక్ష్యం. మనిషి శరీరంలోని అతిపెద్ద కణమైన అండం శుక్రకణం రాక కోసం ఎదురు చూస్తుంటుంది. చాలా శుక్రకణాలు దాన్ని చేరడానికి ప్రయత్నించినా అన్నిటికంటే స్ట్రాంగ్గా హెల్దీగా ఉన్న స్పర్మ్ మాత్రమే ముందుగా గమ్యాన్ని చేరుకొని అండం ఉపరితలాన్ని ఛేదించి లోపలికి ప్రవేశిస్తుంది. ఒక శుక్రకణం లోపలికి రాగానే మిగిలిన వాటికి ఆస్కారం లేకుండా ఒక పొర అండం చుట్టూ పరుచుకుంటుంది. ఆ తర్వాత 2 కణాలు కలిసి ఒకటిగా ఏర్పడే ప్రక్రియ మొదలవుతుంది. ఫలదీకరణం అనే ఈ దశ పూర్తయిందంటే ఒక కొత్త ప్రాణి ఆవిర్భావానికి అంకురార్పణ జరిగినట్లే. ప్రపంచంలో ఇంతకు ముందెన్నడూ లేని, ఇకపై ఉండని సరికొత్త లక్షణాలతో భూమిపైకి అరుదించే శిశువు తాలూకు తొలి సంతకం అది. క్రోమోజోమ్స్ అని పిలువబడే ఇలాంటి ఆకారాల్లోనే జెనెటిక్ కోడ్ నిక్షిప్తమై ఉంటుంది. తల్లిదండ్రుల నుండి చెరో 23 క్రోమోజోముల జతలు ఈ కొత్త కణానికి అందుతాయి. ఈ క్రోమోజోములు డిఎన్ఏలనే దారపోగులాంటి అమరికలతో తయారవుతాయి. ఇవే జెనెటిక్ కోడ్ని దాచుకునే రహస్య భాండాగారాలు. ఒక్కో క్రోమోజోములోనూ సుమారు 6 అడుగుల పొడవైన డిఎన్ఏ తయారవుతుంది. ప్రతి మనిషిని ఇతరుల నుండి భిన్నంగా చేసే జీన్స్ ఉండేది ఈ డిఎన్ఏలోనే.
మానవ శరీరంలో దాదాపు 25,000 జీన్స్ ఉంటాయి. మనలోని ఒక్కొక్క లక్షణం ఒక్కో జీన్ ఆధారంగా నిర్ణయించబడుతుంది. శరీరంలోని ప్రతి భాగం తల్లిదండ్రులు ఎవరి పోలికల ఆధారంగా రూపొందుతుంది అన్న సమాచారాన్ని నింపుకున్న కారణంగానే ఆధునిక వైద్య శాస్త్రంలో ఈ జీన్స్కి ప్రాధాన్యత రోజురోజుకి పెరిగిపోతోంది. అయితే పుట్టబోయే శిశువు ఆడ మగ అన్నది మాత్రం పూర్తిగా తండ్రి మీదే ఆధారపడి ఉంటుంది. తల్లి నుండి వచ్చిన 23 క్రోమోజోముల జతలు ఒకే విధంగా ఉంటాయి. వీటిని ఎక్స్ క్రోమోజోములు అంటారు. కానీ తండ్రి నుండి సంక్రమించిన క్రోమోజోముల్లో 23వ జత మాత్రం భిన్నంగా ఉంటుంది. ఇందులో ఒక ఎక్స్ క్రోమోజోమ్, ఒక వై క్రోమోజోమ్ ఉంటాయి. తల్లి నుండి వచ్చిన ఎక్స్ క్రోమోజోమ్కి తండ్రి నుండి కూడా ఎక్స్ క్రోమోజోమే వచ్చి కలిస్తే అమ్మాయి, అలా కాకుండా వై క్రోమోజోమ్ చేరినప్పుడు అబ్బాయి పుడతారు. ఆడపిల్ల పుట్టడాన్ని శాపంగా భావించడమే ఒక అనాగరిక లక్షణమైతే అందుకు కారకులుగా తల్లుల్ని నిందించడం ఎంత అవివేకమో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ముందు ముందు శిశువు ఎదిగిన తర్వాత అతనిలో ఉండబోయే భావోద్వేగాలు, బలాలు, బలహీనతలు అన్నీ ఈ వయసులోనే నిర్ధారణ అయిపోతాయి. ఎలాంటి వ్యాధుల్ని తట్టుకోగలుగుతారు, ఏ వ్యాధులకి తేలిగ్గా లోనవుతారు అన్నది కూడా జీన్స్ ఆధారంగానే నిర్ణయించబడుతుంది. ఫెర్టిలైజేషన్ జరిగిన కొన్ని గంటల్లోనే ఆ సంయుక్త కణం విభజన చెందడం మొదలవుతుంది. శరీరంలోని ప్రతి కణానికి జెనెటిక్ కోడ్ అందించడానికి వీలుగా ఈ విభజన మొదట క్రోమోజోముల్లోనే సంభవిస్తుంది. ప్రతి కణంలోనూ 23 క్రోమోజోమ్ జతలు ఉండే విధంగా కొత్త సెల్స్ ఏర్పడుతూ ఉంటాయి. ఈ విధంగా 4-5 రోజులు గడిచేసరికి బ్లాస్టోసిస్ అని పిలువబడే బంతి వంటి ఆకారంలో కొన్ని వందల కణాలు పోగుపడతాయి. క్రమంగా ఈ బ్లాస్టోసిస్ 2 భాగాలుగా మారిపోతుంది. లోపలి పదార్థానికి రక్షణ ఇవ్వటం కోసం బయటి కణాలన్నీ కలిసి ఒక పొరగా ఏర్పడగా అంతర కణాలు స్టెమ్ సెల్స్ గా రూపాంతరం చెందుతాయి. ఈ స్టెమ్ సెల్స్ నుండి ముందు ముందు శరీరంలోని అవయవాలన్నీ తయారవుతాయి. ఫెర్టిలైజేషన్ జరిగిన వారం రోజులకి బ్లాస్టోసిస్ ఫెలోపియన్ ట్యూబ్ గుండా ప్రయాణించి గర్భాశయాన్ని చేరుకుంటుంది. ఈ కణాల సమూహం ఒక మనిషిగా రూపాంతరం చెందడానికి కావలసిన మార్పులన్నీ ఇక్కడే జరుగుతాయి. సృష్టిలోకి అతిథిగా రావడానికి ఒక బుల్లి ప్రాణి చేస్తున్న ప్రయత్నాల గురించి ఈ దశలో తల్లికి కూడా తెలిసే అవకాశం లేదు. స్టెమ్ సెల్స్ అవయవాలుగా మారడానికి ఇంకొద్ది వారాల సమయం ఉన్నా అవి ఎలా ఉండాలన్న ప్లానింగ్ మాత్రం మొదటి 10-15 రోజుల్లోనే జరిగిపోతుంది.